గాయ్స్, ఈ ప్రపంచంలో లక్కీ పీపుల్ అండ్ అన్లక్కీ పీపుల్ 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది అదృష్టంతో పుడతారు. అదృష్టంతో పుట్టిన వారు వారి లైఫ్ లో ఎలాంటి పనులు చేసినా వారికి అదృష్టం కలిసి వస్తుంది. కొంతమందికి ఎంత బ్యాడ్ గా ఉంటుందంటే వారు ఎంత మంచి పని చేద్దాం అనుకున్నా కూడా వారికి చెడే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఈ వీడియోలో కొంతమంది అన్లక్కీ పర్సన్స్ గురించి చెప్తా. అది చూసాక మీరు ఇంత బ్యాడ్ లక్ ఎవరికి ఉండకూడదు అని అనుకుంటారు. లెట్స్ స్టార్ట్ అవర్ టుడే ఎపిసోడ్. టాప్ అన్లక్కీ పీపుల్ ఇన్ ది వరల్డ్. నంబర్ 1, లెగో బ్లాక్స్. ఫ్రెండ్స్, మీలో చాలా మంది చిన్నప్పుడు ఈ లెగో బ్లాక్స్ తో ఆడి ఉంటారు. ఈ లెగో బ్లాక్స్ తో మీరు కూడా క్రియేటివ్ మైండ్ తో మంచి మంచి వెరైటీ థింగ్స్ ను తయారు చేయొచ్చు. ఈ లెగో బ్లాక్స్ చిన్నపిల్లల క్రియేటివ్ మైండ్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఒక ఆర్టిస్ట్ కొన్ని వేల బ్లాక్స్ ని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ బైక్ ని తయారు చేశాడు. ఈ అమేజింగ్ క్రియేషన్ ను టీవీ షోలో కూడా చూపించారు. ఈ అద్భుతమైన బైక్ ను తయారు చేసిన ఆర్టిస్ట్ యొక్క టైం ఎంత బ్యాడ్ గా ఉందంటే అక్కడ ఉన్న హోస్ట్ బైక్ ని చెక్ చేద్దామని బైక్ దగ్గరకు వచ్చాడు. ఆ హోస్ట్ యొక్క బాడీ పార్ట్ తనకు తెలియకుండానే బైక్ కి టచ్ అయింది. దాంతో ఈ ఆర్టిస్ట్ ఎంతో కష్టపడి చేసిన లెగో బ్లాక్స్ బైక్ కుప్పకూలి నేల మీద పడింది. ఈ ఆర్టిస్ట్ కొన్ని నెలల నుంచి చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఈ మూమెంట్ కెమెరాలో రికార్డ్ అయింది. వాళ్ళ రియాక్షన్ చూడండి, అందరూ షాక్ అయిపోయారు పాపం. నంబర్ 2, ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనమందరం ఉయ్యాలు ఊగే ఉంటాము. మాక్సిమం ఉయ్యాలలు పిల్లల కోసమే ఉంటాయి. పిల్లలకు కంఫర్టబుల్ గా ఉండడం కోసం వాళ్ళ సైజుని బట్టి ఉయ్యాలలు తయారు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ అతన్ని చూస్తుంటే ఉయ్యాల ఊగాలనే కోరిక బాగానే ఉన్నట్టుంది. చిన్నపిల్లలు ఊగే ఉయ్యాలలో కూర్చున్నాడు. కొంత సమయం బాగానే ఎంజాయ్ చేశాడు. కానీ ఊగడం అయిపోయాక లేద్దాం అనుకునేసరికి అతని 2 కాళ్ళు ఉయ్యాలలో ఇరుక్కుపోయాయి. ఎంత లేవడానికి ట్రై చేసినా అతను లేవలేకపోయాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్ అందరూ కూడా హెల్ప్ చేసి బయటకు తీశారు. నంబర్ 3, ఫ్రెండ్స్, ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. మాక్సిమం జ్యువెలరీ షాప్స్ కి లేడీస్ వెళ్తుంటారు. లేడీస్ ఎక్కువగా చైన్స్ ఇంకా రింగ్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది జెంట్స్ కూడా రింగ్స్ ని పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఒక్కోసారి కొంతమందికి ఏమవుతుందంటే వేలికి రింగ్ పెట్టుకుని కొన్ని సంవత్సరాల నుంచి తీయకుండా అలానే ఉండిపోతారు. దాంతో ఆ వేలికి ఉన్న రింగ్ ఎంత ట్రై చేసినా రాదు. అప్పుడు ఆ వేలికి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోతుంది. దానివల్ల రింగ్ చిన్నగా వేలు పెద్దగా కనిపిస్తుంది. అలాంటి టైంలో రింగ్ ను తీసినా రాదు. కాబట్టి ఆ రింగ్ ను కట్ చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓన్లీ లేడీస్ కే కాదు, జెంట్స్ లలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వామ్మో, ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది. నంబర్ 4, ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయేది ఒక అన్లక్కీ పర్సన్ గురించి. అతని సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ గా ఉందంటే అతని ప్రాణాలు కూడా పోయేవి. అదేంటంటే మీరు పారాగ్లైడింగ్ గురించి వినే ఉంటారు. అందరికీ పారాగ్లైడింగ్ చేయడం అనేది ఒక అడ్వెంచర్. జనాలకు పారాగ్లైడింగ్ పై రోజు రోజుకు ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంది. కానీ కొంతమంది పారాగ్లైడింగ్ చేయడం అనేది డేంజర్ అనే విషయం మర్చిపోతున్నారు. పారాచూట్ ల్యాండ్ చేసే టైంలో అది ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చు. ఇక్కడ ఒకతనికి అలానే జరిగింది. ఇతను పారాగ్లైడింగ్ చేస్తూ ల్యాండ్ అయ్యే టైంలో కరెంట్ తీగల మధ్యనే ఇరుక్కుపోయాడు. కానీ అదే టైంలో ఆ ఏరియాలో కరెంట్ షట్ డౌన్ చేశారట. అందువల్ల అతని ప్రాణాలకు ఎటువంటి హాని జరగలేదు. అది చూసిన అక్కడ వాళ్ళందరూ వెంటనే లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అతన్ని కిందకు దింపారు. ఇది చూసిన తర్వాత అతని బ్యాడ్ లక్ ఎలా ఉందో మీరే చెప్పండి. బ్యాడ్ లక్ కన్నా కూడా ఇతనికి లక్కే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే టైంలో ఆ ఏరియాలో పవర్ ఉండింటే అతని పరిస్థితి ఎలా ఉన్నిన్ను. నంబర్ 5, ఫ్రెండ్స్, డస్ట్బిన్ లో ఎవరు ముఖం పెడతారు? ఒకవేళ పెట్టినా కూడా ఏ జంతువో కానీ లేదా చిన్నపిల్లలో గానీ పెడతారు. కానీ ఇక్కడున్న ఇతను తన ముఖాన్ని డస్ట్బిన్ లో పెట్టాడు. యాక్చువల్లీ అతను ఒక గోల్ఫ్ ప్లేయర్. అతని బాల్ డస్ట్బిన్ లో పడిపోయిందని డస్ట్బిన్ లోకి తొంగి చూశాడు. అప్పుడు అనుకోకుండా అతని తల డస్ట్బిన్ లో ఇరుక్కుపోయింది. ఇక దాన్ని చూసిన అతని ఫ్రెండ్స్ అతని తలను మెల్లగా బయటకు తీశారు. ఇక తర్వాత చూస్తే ఆ బాల్ ఆ డస్ట్బిన్ లో లేదు. ఆ డస్ట్బిన్ పక్కన ఎక్కడో పడి ఉంది. పాపం అది తెలియకుండా అతను డస్ట్బిన్ లోపల తలపెట్టాడు. ఇంతకన్నా బ్యాడ్ లక్ ఏముంటుంది చెప్పండి మీరే. నంబర్ 6, ఫ్రెండ్స్, ప్లే గ్రౌండ్స్ ఎక్కువగా పిల్లల కోసమే కడతారు. ప్లే గ్రౌండ్స్ లో ఉండే ఆడుకునే వస్తువులు కూడా మాక్సిమం పిల్లల కోసమే పెడతారు. ఇందాకనే చూసాము పిల్లలు ఆడుకునే వస్తువులతో ఆడుకుంటే ఏం జరిగిందో. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఫ్రెండ్స్, కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలు ఆడుకునే వస్తువులతో ఆడుకోవాలని చాలా ఇష్టపడతారు. కానీ అవి పిల్లల సైజ్ బట్టి తయారు చేస్తారు. కానీ ఒకతను పిల్లలు ఆడుకునే ఒక రింగ్ లాంటి వస్తువుతో ఆడుకుందాం అనుకున్నాడు. కానీ ఆ రింగ్ చిన్న సైజ్ లో ఉండటం వల్ల అతను ఆ రింగ్ లో ఇరుక్కుపోయాడు. అతను పెద్దవాడు అవడంతో అతని బాడీ కూడా పెద్దగానే ఉంది. దాంట్లో నుంచి రాలేకపోయాడు. ఆ తర్వాత ఎలాగోలా మెల్లిగా ట్రై చేసి బయటకు వచ్చాడు. వీటిని చూస్తుంటే ఇక నుంచి పెద్దవాళ్లకు కూడా ప్లే గ్రౌండ్స్ కట్టాలేమో.
నంబర్ 7 ఫ్రెండ్స్, నిద్ర ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసిందే. ఒక దొంగ దొంగతనం చేసే టైంలో పడుకుంటే వాడికన్నా అన్లక్కీ పర్సన్ ఇంకెవ్వరూ ఉండరు. ఈ ఇన్సిడెంట్ థాయిలాండ్ లో జరిగింది. ఒక దొంగ ఇంట్లో దొంగతనం చేయడానికి నైట్ లో ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఉన్న కొన్ని విలువైన వస్తువులను దొంగతనం చేసి ఒక ప్లేస్ లో పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేరు కదా అనుకుని ఏసీ ఆన్ చేసుకుని అదే రూమ్ లో పడుకున్నాడు. అది కూడా 5-10 నిమిషాలు కాదు, మొత్తం 4 గంటలు పడుకున్నాడు. అతను ఏమనుకున్నాడంటే ఇంట్లో ఎవరూ లేరు కదా, ఈ నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇక నిద్ర లేచి చూడగానే కండ్ల ముందు పోలీసులు ఉన్నారు. ఆ రోజు మార్నింగే ఓనర్ ఇంటికి రాగానే ఆ దొంగ పడుకుని ఉండడం చూశాడు. ఇదంతా చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. ఇక పోలీసులు ఆ దొంగని ఏం చేస్తుంటారో మీకు చెప్పే పనే లేదు. నిజంగా ఇది ఎలాంటి అన్లక్కీ మూమెంట్ అంటే ఇలాంటి దురదృష్టవంతుని నేనెప్పుడు చూడలేదు. నంబర్ 8 ఫ్రెండ్స్, పిల్లులు చెట్లు ఎక్కడం, అక్కడ ఇరుక్కుపోవడం ఇవన్నీ నార్మల్ గా జరుగుతుంటాయి. కానీ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి విన్నారా? ఈ అబ్బాయికి చెట్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఈ అబ్బాయి 15 మీటర్ల ఎత్తు ఉన్న ఒక చెట్టుని ఎక్కాడు. ఈ అబ్బాయి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, కానీ దిగటం రావట్లేదు. ఆ అబ్బాయి చాలాసేపు అలానే అక్కడే భయపడుతూ ఉన్నాడు. అప్పుడు రెస్క్యూ టీం వాళ్ళ సహాయంతో ఆ అబ్బాయిని క్రేన్ సపోర్ట్ తో దింపారు. రెస్క్యూ టీం అతను ఏమంటున్నాడంటే 15 సంవత్సరాల నుంచి ఈ జాబ్ చేస్తున్నా కానీ ఇలాంటి ఇన్సిడెంట్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని అంటున్నాడు. ఈ ఇన్సిడెంట్ కాలిఫోర్నియాలో జరిగింది. నంబర్ 9 ఫ్రెండ్స్, డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి మనం ఏటీఎంస్ ని యూజ్ చేస్తాం. కానీ డబ్బుల కోసం ఏటీఎం మిషన్ లోపలికి వెళ్లి డబ్బులు తెచ్చే వ్యక్తిని చూసారా? ఈ ఇన్సిడెంట్ మన ఇండియాలోని తమిళనాడులో జరిగింది. ఒక దొంగ ఏటీఎం లో దొంగతనం చేద్దామని వెళ్లి ఏటీఎం బాక్స్ లోనే ఇరుక్కుపోయాడు. ఈ వింత కెమెరాలో రికార్డ్ అయింది. అలా ఇరుక్కున్నప్పుడు ఏటీఎం నుంచి ఒక సౌండ్ రాగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి అతన్ని వీడియోస్ తీయడం స్టార్ట్ చేశారు. అయినా ఆ దొంగ మాత్రం తెలివిగా మాస్క్ ని తీసి ఫేస్ కవర్ చేసుకుందామని అనుకున్నాడు. ఇక ఏం చేసినా లాభం లేదని ఆ మాస్క్ కూడా తీసేశాడు. ఇక అక్కడే ఉన్న వాళ్ళు అతన్ని పోలీసులకు అప్పగించారు. నంబర్ 10 కొంతమందికి తొందర ఎక్కువ. పక్కన నుంచి ఏం వస్తుందో కూడా చూసుకోకుండా రూల్స్ పాటించకుండా వచ్చేస్తారు. ఒక్కోసారి కొంతమంది టైం ని సేవ్ చేద్దామని అనుకుంటారు, కానీ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడం గురించి ఆలోచించరు. ఇక్కడ చూడండి, ఇతని ఏజ్ 70 years. అతనికి ఏం తొందర వచ్చిందో ఏమో గానీ ట్రైన్ వచ్చేది కూడా తెలియకుండా రైల్వే ట్రాక్ ని క్రాస్ చేశారు. ట్రైన్ కి ఇతనికి మధ్య దూరం 1 సెకండ్ మాత్రమే. ఇలా ఇతనే కాదు, చాలా మంది ఈ విధంగానే రైల్వే ట్రాక్స్ ని క్రాస్ చేస్తుంటారు. నంబర్ 11 రిపోర్టర్స్, జర్నలిస్ట్ జాబ్స్ అంటే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే రిపోర్టర్స్ చాలా ప్రమాదకరమైన ప్లేసెస్ కి వెళ్లి రిపోర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం కెమెరా మీదే ఉంటుంది. రిపోర్టర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫోకస్ మొత్తం న్యూస్ మీదనే పెడతారు. అందుకే వీళ్ళ చుట్టుపక్కల జరిగే ఇన్సిడెంట్స్ గురించి అంతగా దృష్టి పెట్టరు. ఇక్కడ చూడండి, ఒక రిపోర్టర్ కెమెరాను చూస్తూ మాట్లాడుతూ రోడ్ పక్కకు వస్తాడు. అప్పుడు ఒక బస్ ఫాస్ట్ గా అతని పక్క నుంచే వెళ్తుంది. ఆ రిపోర్టర్ ఇంకా బస్ కి మధ్య దూరం కొంత డిస్టెన్స్ మాత్రమే, లేదంటే ఆ బస్ ఆ రిపోర్టర్ ని కొట్టేసేది. నంబర్ 12 మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ లో కొంతమంది సముద్రంలో చేపలు పట్టడం కోసం బోట్ లో వచ్చారు. కానీ వాళ్లకు తెలియదు అక్కడ ఒక పెద్ద ప్రమాదం జరుగుతుందని. వాళ్ళు బోట్ లో చేపలు పడుతూ ఉండగా ఎదురుగా ఇంకో షిప్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. అప్పుడు వాళ్ళు భయంతో ఏం చేయాలో తెలియక వాటర్ లో జంప్ చేస్తారు. ఆ పెద్ద షిప్ ను డ్రైవ్ చేసేవాడు ఫోన్ మాట్లాడుతూ ఈ చేపలు పడుతున్న వాళ్ళ బోట్ మీదకు ఎక్కించేశాడు. పాపం వాళ్ళ బ్యాడ్ లక్, చేపలు పట్టుకుందామని వస్తే ఇలా జరిగింది. కొంచెం మిస్ అయినా ప్రాణాలే పోయేవి. ఫ్రెండ్స్, మరి మీ లైఫ్ లో ఇలాంటి అన్లక్కీ ఇన్సిడెంట్స్ జరిగాయా? ఒకవేళ జరిగింటే కామెంట్స్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంకో విషయం, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్